కృతజ్ఞతలు. ఈ సమయంలో జాయ్ డేవిడ్ అయ్యండి ప్రేమపూర్వకంగా ముందుకు ఆహ్వానిస్తున్నాం. అయ్యా రండి రండి అయ్యా. 2022 సంవత్సరము ఆగస్టు 19 తారీఖు రాత్రి 8 గంటలకి నాన్నగారికి స్ట్రోక్ రావడం జరిగింది. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. మరి ఆ రోజు మరి దేవుడు నన్ను హైదరాబాద్ నుంచి జనగాం నడిపించాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ రోజు ఇంట్లో పడుకుని ఉన్నాడు డాడీ. స్వెట్టింగ్ వస్తున్నది, మరి పడుకుంటున్నాడు కానీ బెడ్షీట్ తీయడం లేదు. డాడీ హాస్పిటల్కి వెళ్దామంటే ఏం లేదు నాకు చలి జ్వరం ఉన్నది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పేసి టాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు. కానీ హాస్పిటల్కి వెళ్దామంటే రావడం లేదు. చివరికి మమ్మీ మరి జ్యోత్స్న ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళు, నీకు సీరియస్గా ఉందని చెప్పేసి వెంటనే తీసుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ బెడ్ పైన డాడీ పడుకున్నాడు. డాక్టర్స్ వచ్చారు, ఇంజెక్షన్ చేశారు. చేసిన తర్వాత వామిటింగ్ చేశాడు. చేసిన 2 మినిట్స్కి మళ్ళీ వెంటనే లేచి బెడ్షీట్ కప్పుకొని వచ్చి కార్లో కూర్చున్నాడు. కూర్చొని ఇంటికి ఏమైంది నా ప్రవీణ్ ఇంటికి వెళ్దాం పారా, నాకు తగ్గిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను కార్లో తీసుకొని ఇప్పుడు డాడీ ఏ ఫ్లైఓవర్ మీద చనిపోయాడో అదే ఫ్లైఓవర్ మేము క్రాస్ చేసి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే. ఆ ఫ్లైఓవర్ మిడిల్కి రాగానే మళ్ళీ నాకు చెస్ట్లో పెయిన్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. నేను వెంటనే తీసుకొని మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఉన్న డాక్టర్స్ ఏమన్నారంటే, ఇతను ఎందుకు వచ్చాడు కదా, ఎవరు ఇతనంటే మా ఫాదర్ మేడం అని చెప్పాను. అప్పటికి డాడీకి స్వెట్టింగ్ రావడం ప్రారంభించింది బాడీ అంతా. ఆమె ఏం చెప్పిందంటే ఒక మాట చెప్పింది, బాబు మీ ఫాదర్కి స్ట్రోక్ వస్తుంది అని చెప్పింది. నేను వెంటనే టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో మొదటి కాలం నేను మా పెద్దన్నయ్యకి ఫోన్ చేశాను. ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే ఎస్ఎస్కే హాస్పిటల్కి వెళ్ళండి, కార్డియాలజిస్ట్ డాక్టర్ అని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత 30 పల్స్ ఉన్న హార్ట్ బీట్ని డాక్టర్స్ దేవుడే వాళ్ళ మధ్యలో నడిపించి 60 వరకు ఆ పల్స్ రేట్ని పెంచడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెంటనే మా హన్మకొండ నుంచి మా చిన్నాన్న మా వదిన వచ్చారు. ఆ సమయంలో మా మమ్మీకి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. నాకు ఆమెకు టెన్షన్ పడుతుందని చెప్పేసి మామూలుగా హాస్పిటల్ అని చెప్పేసి ఆ రోజు నైట్ జనగాం నుంచి వాళ్ళు చెప్పారు, వెంటనే మీరు హైదరాబాద్ సిటీ హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పిన వెంటనే మరి అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, మా బాబాయ్ వాళ్ళు కానీ మా చెల్ల వాళ్ళు కానీ అందరూ ఆ రోజు మా బాబాయ్ వాళ్ళ కుటుంబం రాత్రి హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. డాడీని అంబులెన్స్లో తీసుకెళ్ళేటప్పుడు భువనగిరి వరకు బాగానే ఉన్నారు. భువనగిరి నుంచి మళ్ళీ నాకు పెయిన్ వస్తుందని చెప్పి అతను చెప్పడం జరిగింది. మా వదినే నేను ఇద్దరు ఉన్నాం అంబులెన్స్లో. మమ్మీ దగ్గర చిన్ననే ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాడీ స్ట్రెచర్ మీద హాస్పిటల్ లోపల తీసుకెళ్లారు. అక్కడికి మా చిన్న కుటుంబం మొత్తం అక్కడికి చేరుకున్నది. ఆ సమయంలో దేవుడే మాకు వాళ్ళ రూపంలో వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఒకవేళ కనుక మేము ఆ రోజు జనగాం నేను వెళ్ళకపోయినట్టే ఏమైతే దేవుని చిత్తం అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా పిన్ని వచ్చి, మా బెంజమిన్ బాబు మా పిన్ని వచ్చి ఏమైంది ఎట్లా అని చెప్పేసి ఏడుస్తుంటే మా డాడీ ఒక మాట అన్నాడు, వీళ్ళు లేకపోయింటే ఎట్లున్నాయేమో అని చెప్పేసి గట్టిగా ఏడ్చాడు. ఆ తర్వాత ఒక 1 వీక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ జనగాం రావడం జరిగింది. మా పిన్ని వాళ్ళకి షిఫ్ట్ చేశారు డాడీని. అక్కడ ఒక 1 వీక్ ఉన్న తర్వాత అక్కడ నుంచి మా చెల్ల వాళ్ళకి వెళ్ళాడు. అక్కడ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ మా దగ్గర ఉన్నాడు. మా అన్న చెల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, మా పిన్ని ఇంట్లో ఉన్నాడు. ఆయనకి అక్కడ ఉన్నా కూడా అతను ఏంటంటే నేను జనగాంకి వెళ్తాను టౌన్కి వెళ్తాను అని తీసుకెళ్తారా అని చెప్పేసి మా మీద కోపం చేసి జనగాం రావడం జరిగింది. ఆ తర్వాత మీకు కొద్దిగా ఆరోగ్యం కుదిరిపోయిన తర్వాత జనగామ సంఘంలో నుండి తన యొక్క పరిచయాన్ని కొనసాగించడానికి అతను మరి ముందుకు వెళ్ళాడు. కానీ మొన్నటి దినమందు మరి గత నవంబర్ 9వ తారీఖు ఉదయం నేను ఆ రోజు మా చర్చ్ సండే రోజు నేను చర్చికి వెళ్ళే ముందు నేను డాడీ కాల్ చేశాను, వీడియో కాల్ చేస్తే నేను తరగపుల చర్చికి వెళ్తున్నాను, వచ్చినాక కాల్ చేశాను చెప్పి కాల్ పెట్టేశాడు. నాకు మరి డాడీతో నేను సజీవంగా ఉన్నప్పుడు మాట్లాడిన చివరి మాట అదే. దేవుడు మరి నాకు ఆ విధంగా అతనితో మాట్లాడి నాకు ఒక చివరి అవకాశం కల్పించినందుకు మరి దేవుడు నేను కృతజ్ఞతాస్తుతిస్తున్నాను. తిరిగి సాయంత్రం నేను మొదటి కాల్ జనగాం నుంచి 5:40 నాకు ఫోన్ కాల్ వచ్చింది. మా మామయ్య అంజుమామ గారు ఫోన్ చేశారు, డాడీకి యాక్సిడెంట్ అయింది, కాకపోతే సీరియస్గా ఏం లేదు, హైదరాబాద్ షిఫ్ట్ చేయాలంటున్నాను చెప్పాడు. తర్వాత 2 నిమిషాలకి దేవదన పాస్టర్ గారు కాల్ చేశారు. అతను కాల్ చేసి ఏం చెప్పారంటే, నాన్న మీరు కొద్దిగా సిద్ధపడి ఉండండి,
డాక్టర్స్ హైదరాబాద్ షిఫ్ట్ చేద్దామంటున్నారు డాడీని, మీరు మీ బంధువులకు చెప్పండి అని చెప్పి మళ్ళీ వెంటనే నాకు నెక్స్ట్ కాల్ వచ్చింది. తర్వాత నా యొక్క మిత్రుడు మైకల్ ఏబెల్ అంకుల్ వాళ్ళ కొడుకు కాల్ చేశాడు. ఇక నాకు అర్థం అవుతుంది, ఇక వీళ్ళు ఇట్లా ఎందుకు కంటిన్యూగా కాల్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, అర్థం అవుతుంది కొద్దిగా. నేను దేవన్ పాస్ గారిని ఒకటే అడిగాను, పాస్ గారు మీరు నిజం చెప్పండి, మా డాడీకి ఏమైందంటే, ఏం లేదు నాన్న, ఏం లేదు, అంతా బాగానే ఉంది, మీరు ధైర్యంగా ఉండాలంటే, పాస్ గారు మీరు ఏం చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను ధైర్యంగా నేను ఉంటాను, చెప్పండి దయచేసి అంటే ఆయన ఒక మాట చెప్పిండు, నాన్న మీరు జనగాంకి వచ్చాయంటే నాన్న అని చెప్పిండు. వెంటనే ఆ సమయంలో నేను మా అన్నగారికి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము హైదరాబాద్ నుంచి జనగాంకి వచ్చిన తర్వాత వచ్చేసరికి మాకు కొద్దిగా సమయం పట్టింది. జనగాంలో మార్చిలో నాన్న శవాన్ని చూసి నేను బాడీని చూసి నేను తట్టుకోలేకపోయాను. మరి నాన్నగారు ఈ విధంగా దేవుని దూతకు చేరుకోవడం, మరి అది దేవుని చిత్తమైందో నాకు తెలియదు, కానీ మా కుటుంబ సభ్యులు మాత్రం మాకు తీరని లోటుగా మిగిల్చిపోయారు నాన్నగారు. మరి నాన్నగారి యొక్క ఆశయం ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి దేవుని గారు మేము మా గురించి ప్రార్థించండి, ముఖ్యంగా మా అమ్మ గురించి కూడా ప్రార్థించండి. ఇంతతో చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. గమనించాలి, చాలా మంది దైవజనులు మన మధ్యలో ఉన్నారు, కానీ ముందు కూర్చోబెట్టడానికి